ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అని నెగ్లెజెన్స్ అందరికి ఎందుకు 5 సంవత్సరాలకు ఒకసారి టైం ప్రకారం ఎందుకు నిర్వహించలేకపోతున్నారు అధికారులు? గ్రామ పంచాయతీ అంటే చిట్కన వేలు ఇప్పుడు వీళ్ళ ప్రభుత్వాలకు. ప్రతిపక్షం రాగానే ముసలి కన్నీరు, అధికారంలోకి రాగానే అహంకారాలు. విఆర్ఓ వ్యవస్థను తీసివేయడం, దానివల్ల చాలా మంది కొన్ని వేల మంది నిరుద్యోగంగా మారిన పరిస్థితి. విఆర్ఏ వ్యవస్థ ఏంది? గ్రామానికి రక్షణగా ఉంటాడు. గ్రామ పంచాయతీ పరిధిలో ఏమైనా అవసరాలు ఉంటే, మీటింగులు ఉంటే ఆయన సమకూరుస్తాడు. కొందరు ఇప్పటికి కూడా అదే కాంట్రాక్ట్ బేసిస్ చేస్తున్న ఎంప్లాయీస్ 8 సంవత్సరాలు 12 సంవత్సరాల నుంచి చేస్తున్న వారికి కూడా జీతం పెరగకపోవడం కాకుండా ఉద్యోగం పోయే పరిస్థితి. ఇవాళ గ్రామ పంచాయతీ సభ ఉంటే ఎంపీడీఓ, తహసీల్దార్, ఆర్డీఓ వస్తే వార్డు మెంబర్లు, సర్పంచ్లు, ఆఫీసర్లు వాళ్ళే ఊడ్చుకోవాలి, వాళ్ళే సరంజామా చేసుకోవాలి. వచ్చే ప్రతి ప్రభుత్వం కూడా మేము రైతు పక్షపాతులము అని జబ్బులు చచ్చుకుంటున్నారు. దేశానికి వెన్నుముక రైతు, మన వెన్నుముక ఇప్పుడు వంకరైంది. ఈ మధ్య సర్పంచ్లకు చెక్ పవర్ అని కొత్తగా ఇచ్చింది. దానివల్ల లాభం కంటే ఎక్కువ నష్టమే ఉందని. అంచనాలకు మించినటువంటి అప్పులు అయిన తర్వాత భార్య మెడిలో ఉన్న పుస్తెలు కూడా గ్రామ సర్పంచులు కుదవబెట్టినటువంటి దాఖలాలు ఉన్నాయి. వెల్కమ్ టు మై న్యూస్. నేను మీ చంద్రశేఖర్. దాదాపుగా 2 దశాబ్దాలకు పైగా పాత్రికేయులుగా అనుభవం మరియు గొప్ప రాజకీయ విశ్లేషకులైన కోట శ్రీనివాస్ శర్మ. ఆయన ఎవరు కాదు, వీటన్నిటికంటే ముందు మా నాన్నగారు. నాన్నగారు స్వాగతం. స్వాగతం అన్న. ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈనాటి యువతకు, ముఖ్యంగా విద్యార్థులకు అసలు రాజకీయ వ్యవస్థ పైన, రాజకీయ రంగం పైన ఇటువంటి అవగాహన కానీ నాలెడ్జ్ కానీ శూన్యమని చెప్పాలి. సో ఈ యూత్ కోసమే మా ఈ పోడ్కాస్ట్ ప్రోగ్రామ్. దీంట్లో మనం ఈరోజు మన ఫస్ట్ ఎపిసోడ్లో గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ ఈ రెండిటి మధ్య తేడాలు, ఈ రెండిటి యొక్క అధికారులు వీటన్నిటి గురించి కూడా పూర్తి విశ్లేషణ, మీకు విజ్ఞానాన్ని కూడా అందించే ప్రయత్నం చేస్తాం. నాన్న, అసలు ఈ మధ్యకాలంలో యువతకు రాజకీయ రంగం పైన కానీ, ఈ అధికారులపైన కానీ, అధికారాలపైన కానీ ఇటువంటి నాలెడ్జ్ లేదు. బేసిక్గా ఒక సర్పంచి, ఒక గ్రామ పంచాయతీ యొక్క సర్పంచి ఎన్నుకోవడం వరకే మనకు తెలిసింది. అసలు ఆయనకు అధికారాలు ఎలా ఉంటాయి, వాళ్ళు ఎలా పాలించాలి అన్న విషయాన్ని మీరు కొంచెం విశ్లేషిస్తే బాగుంటుంది. భారత రాజ్యాంగంలో 73 ఆర్టికల్ 243A డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గ్రామ స్వరాజ్యం అని ప్రత్యేకంగా ఆయన మెన్షన్ చేసిండు ఆర్టికల్లో. కారణం ఏంటంటే దేశం బాగుపడాలి అంటే మూలమైనటువంటిది గ్రామ పంచాయతీ. ప్రారంభం వేరు లాంటిది. దేశానికి ఒక చెట్టుకు వేరెట్లను గ్రామ పంచాయతీ ఒకటి. ఇక్కడ రాజ్యాంగ వ్యవస్థ పటిష్టంగా ఉంటే దేశవ్యాప్తంగా కూడా పటిష్టంగా ఉండే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా రెండోది, పిల్లలలో రాజకీయ చైతన్యం లేకపోవడానికి ప్రధానమైన కారణం ఇప్పుడున్న మాధ్యమాలలో, పాఠ్యాంశాలలో గ్రామ పంచాయతీ వ్యవస్థ గురించి కానీ, మున్సిపాలిటీల వ్యవస్థ కానీ, కౌన్సిలర్ యొక్క అర్హతలు ఏంటి, వార్డు మెంబర్ల అర్హత ఏంటి, ఎమ్మెల్యే చేయాల్సిందేంది, ఎంపీ చేయాల్సిందేంది, ఎంపీలు ఎమ్మెల్యేలు ఏ విధంగా ఎన్నుకుంటారు, ఇది శూన్యం. దీనివల్ల ఏమవుతుందంటే ఎంత వాడు అమెరికాకు వెళ్ళి చదువుకున్నా కూడా ఎమ్మెల్యే అంటే పార్లమెంట్లో ఉంటాడా అని అడిగే స్థితికి వచ్చింది ఇప్పుడు. జనరల్గా ఇప్పుడు యువతకు కానీ అసలు ఓటు వేయాలని ఇంట్రెస్ట్. దీనికి ప్రధానమైన కారణం అంటే మార్పు వస్తున్నది. గ్రామీణ ప్రాంతాల్లో సర్పంచ్ ఎలక్షన్లో ఉధృతంగా పడ్డ ఓట్లు మిగతా ఎన్నికలలో ఉండటం లేదు. జనరల్గా మనం చూసుకుంటే సర్వే కానీ, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కానీ ఓట్ పర్సెంటేజ్ అని ప్రతి సంస్థ ఉంటుంది. అందులో గ్రామీణ ప్రాంతాల్లో, రూరల్ ఏరియాల్లో దాదాపు 85-90% వరకు ఓటు షేర్ ఉంటుంది. కానీ అదే హైదరాబాద్, ముంబై లాంటి ప్రధాన నగరాల్లో, అంటే ఎడ్యుకేటర్స్ ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో కేవలం 50-60-65 దాటుతలేదు ఇక్కడ. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే ఎన్నికల రోజు ఎలక్షన్ ఆఫీసరు అక్కడ ఆ ప్రాంతాల్లో హాలిడే డిక్లేర్ చేస్తాడు. అవును, ఎందుకు? అందరూ పార్టిసిపేట్ చేయాలని. అంతే కదా, దాని ఉద్దేశం వేరు, ఇక్కడ జరుగుతున్నది వేరు. హాలిడే అని చెప్పి ఆ రోజు ఫ్యామిలీ తోటి వేరే ప్రోగ్రామ్ లోకి పోతున్నారు. కాకపోతే ఎలక్షన్ ఆఫీసర్లు, అధికారులు, ప్రభుత్వాలు కొంత మోటివేట్ చేస్తున్నారు మాధ్యమం, మీడియా ద్వారా. ఫర్ ఎగ్జాంపుల్ మనమే సోషల్ మీడియా కావచ్చు, వచ్చినప్పటి నుంచి కూడా ఏదో ఒక రకమైన అవగాహన కల్పిస్తున్నాం. ఎందుకంటే చైతన్యం రావాలి. ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వాలచే పరిపాలించబడిందే మన దేశం. ఆ ప్రభుత్వాన్ని మనం ఒక్కసారి తప్పుగా ఎన్నుకుంటే 5 ఏళ్ళు అనుభవించాలి. కాబట్టి మంచి నాయకుడిని, మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలంటే మన దగ్గర 5 ఏళ్లకు ఒక్కసారి వజ్రాయుధం లాంటి ఓటు, దాన్ని సద్వినియోగం చేసుకో. నాకు తెలిసి దీని ముఖ్య కారణం మీరు అన్నట్టుగా 5 సంవత్సరాల ఎలక్షన్స్ అంటున్నారు, కానీ అలా జరగట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమంత్రి ఎన్నిక 5 years కోసం జరుగుతుంది.
దాని తర్వాత గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఇప్పటికి దాదాపు 8 సంవత్సరాలు అవుతుంది నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం. అంటే ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అని నెగ్లిజెన్స్ అందరికి ఎందుకు 5 సంవత్సరాలకు ఒకసారి టైం ప్రకారం ఎందుకు నిర్వహించలేకపోతున్నారు అధికారులు? మీరు అన్నది అద్భుతమైన క్వశ్చన్. పార్టీల రహితంగా జరిగేది గ్రామ పంచాయతీ ఎన్నిక. అవును, మిగతా ఎంపీటీసీ జెడ్పీటీసీ అన్ని పార్టీ ముద్రతోటే ఉంటాయి. పలానా పార్టీ క్యాండిడేట్ అని డెడికేటెడ్ చెప్పుకోవచ్చు. క్యాండిడేట్స్ ఉంటారు. అవును, ఇక్కడ వార్డు మెంబర్లు కానీ సర్పంచ్ కానీ ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు. గెలిచినా కూడా వాడు ప్రకటిస్తుండొచ్చు గెలిచిన వాడు నేను పలానా పార్టీ తరఫున, కానీ ఆయన ఈ పార్టీ నుంచి గెలిచిండని ఎలక్షన్ ఆఫీసర్ ఇయ్యడు. అవును, స్వతంత్ర అభ్యర్థే, వ్యక్తి పేరు గుర్తు మాత్రం గుర్తు ప్రకటిస్తారు. మాత్రం. అవును, ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి పార్టీలు, ఇక్కడ ఒక్కటి నేను చెప్తా, పార్టీ అధికారంలోకి వస్తుంది, అవును, నేరుగా ప్రభుత్వం అయితే కాదు. కాదు. అవును, ఏ పార్టీ ఇవాళ ప్రతిపక్షంలో ఉన్న పార్టీ గతంలో అధికారంలో ఉన్నది, అవును, గతంలో ప్రతిపక్షంగా ఉన్నది, ఇప్పుడు అధికారంలోకి వచ్చింది. అవును, అంటే పార్టీలే ప్రభుత్వాలు అవుతాయి. అవును, వీళ్ళకున్న ఇన్ఫ్లుయెన్స్ ను ఏం చేస్తారంటే గ్రామ పంచాయతీ ఎన్నికల వరకు సర్వేలు చేయిస్తారు. ఇన్ఫ్లుయెన్స్ అంటేనే శాంతి భద్రతలకు విఘాతం కలిగే సందర్భంలో మాత్రమే ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అవును, కానీ సొంత లాభాలకు ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళని యూజ్ చేస్తారు ప్రతిదానికి వాడుకుంటారు. అందులో గ్రామ పంచాయతీ ఎలక్షన్లు పొడిగించడానికి కారణం ఏంటంటే అధికారంలో ఉన్న పార్టీ వైపు ఓట్లు పడని పక్షంలో ప్రజల్లో ఏమైనా వ్యతిరేకత ఉన్నది అన్నప్పుడు వీళ్ళు పొడిగిస్తుంటారు. ఇది ఇప్పుడున్న ప్రతిపక్షము అదే వ్యవస్థ అట్లే చేసింది, అధికారంలో ఉన్న వాళ్ళు అట్లే చేసింది. అంటే దీనికి ఏంటంటే ఆరంభం ఇది. రేపు 5 ఏళ్లకు ఒకసారి జరిగే ఎన్నికలకు, లేకుంటే ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ల తర్వాత మళ్ళీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి, వాటికి కూడా ప్రధానంగా బేస్ ఇదే. కాబట్టి ఇక్కడ వాళ్ళ పార్టీ వాడు గెలిచిండు అనుకో, మిగతా సులభంగా నల్లేరు మీద నడక అంటాం చూడు, అది జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ సర్వే వల్లనే వాళ్ళు పొడిగిస్తుంటారు. కానీ అధికారం కోసమో లేదా అవమానం జరగాల్సి వస్తున్న భయంతో ఇలా నెగ్లెక్ట్ చేసి 5 years కోసం కావాల్సింది 8 years పెట్టడం వల్ల డెవలప్మెంట్ అన్న ఆగిపోతుంది. నా ఉద్దేశం ఇప్పుడు ఈ మధ్యకాలంలో సర్పంచ్లకు చెక్ పవర్ ఇచ్చారు. సో ఇప్పుడు ఆ సర్పంచ్ని 5 సంవత్సరాలు తీసేస్తారు. నెక్స్ట్ ఈ 3 సంవత్సరాలు ఎవరు పాలించాలా? ఆ గ్రామాన్ని కావచ్చు, దాన్ని కావచ్చు. గ్రామ సెక్రటరీకి బాధ్యతలు ఇస్తారు. ఒకటి ఎంపీడీఓ, నేరుగా ఆయన కొన్ని మండలాలు ఒక్కొక్క దాంట్లో ఎంపీడీఓ వర్గంలో ఆ శాఖలో ఉన్నటువంటి ఉద్యోగులకు కొన్ని గ్రామాలు కేటాయిస్తారు. మిగతా మొత్తం ఎంపీడీఓనే చూసుకుంటాడు. ఒకటి. రెండవది, నాయకుడు మంచి నాయకుడు గ్రామంలో లేకుంటే, కొన్ని సందర్భాల్లో జరిగింది గతంలో కూడా, ఉమ్మడి రాష్ట్రంలో కూడా, ఈ కార్యదర్శి వీళ్ళకి అధికారాలు ఇచ్చినప్పుడు సర్పంచ్ ఉన్న దానికంటే ఎక్కువగా డెవలప్మెంట్ అయింది గ్రామాలు. ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు వాళ్ళకేంది ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తిగా ఉండదు, వాళ్ళకి ఒక ప్రభుత్వ అధికారిగా పైన కూడా కలెక్టర్ వీళ్ళందరూ పర్యవేక్షణ ఉంటుంది. కాబట్టి అభివృద్ధి అయిన దాఖలాలు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే సెంట్రల్ నుంచి వచ్చే ఫండ్స్, స్టేట్ నుంచి వచ్చే ఫండ్స్ ఇవి ఆగిపోతాయి. ఇది ప్రధానం. వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే ఫండ్స్ను గ్రామ పంచాయతీ ఎలక్షన్లు కానట్టయితే ₹1 కూడా ఇయ్యరు. ఆ చట్టం, అది రాజ్యాంగంలో ఉంది చట్టం. కొంత డెవలప్ ఆగుతుండొచ్చు, కానీ మొత్తానికి ఓ రకంగా వ్యవహారం నడుస్తూ ఉంటుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనం, గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉంది, గ్రామానికి 49 ఆర్టికల్ ప్రకారం స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవచ్చు, కొంత కలెక్టర్ అనుమతి తీసుకొని. కాంట్రాక్ట్ వ్యవస్థనే ఒక రకమైన అస్తవ్యస్తం. ఆ కాంట్రాక్టు పట్టుకునేవాడికి వెనకాల బ్యాక్గ్రౌండ్లో చాలా ఉండాలి, పైరవీలు చేయడానికి, లంచాలు ఇవ్వడానికి, ఇవన్నీ. అటువంటివి కాకుండా నేరుగా పాపం గ్రామ సర్పంచులు వార్డు మెంబర్లు పట్టుకునే ఉన్నాయి గతంలో. 6 మాసాలలో వాళ్ళకి బిల్స్ రావాలి. రూల్ పని పూర్తయిన తర్వాత 6 మాసాలలో వాళ్ళ అమౌంట్ ఇవ్వాలి. 6 ఏళ్ళైనా రాని వాళ్ళు ఉన్నారు ఇప్పుడు. చాలా మంది. బేసిక్గా చాలా మంది నా సర్కిల్లో కూడా గవర్నమెంట్ సంబంధించిన ప్రాజెక్ట్స్ లైక్ సీసీ రోడ్స్ కావచ్చు, ఏమన్నా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కావచ్చు, భయపడుతున్నారు. ఇయర్స్ మీరు అన్నట్టుగా 6 నెలలు 8 నెలలు కూడా ఆగిపోయిన పరిస్థితి ఉంది. తడిసి మూబడవుతుంది. మిత్తి అనేది ఒకటి ఉంది. అప్పు తీసుకున్న వాడికి మిత్తి అనేది శాపం. ఇది చక్రవడ్డీ రూపంలో డబుల్ త్రిబుల్ అయినాక వీడు బయట తెచ్చుకున్నాడే, ఇంట్లో ఉండే ధనం కాదు. అప్పుడు వాడి పరిస్థితి ఏంటి? అంచనాలకు మించినటువంటి అప్పులు అయిన తర్వాత భార్య మెడలో ఉన్న పుస్తెలు కూడా గ్రామ సర్పంచులు కుదవబెట్టినటువంటి దాఖలాలు ఉన్నాయి. మరి ఒక రాష్ట్ర ప్రభుత్వము కొన్ని వేల కోట్లు, రైతు భరోసా కోసం 9,000 కోట్లని, మిషన్ భగీరథ కోసం 10,000 కోట్లని, ఇట్లా కొన్ని వేల కోట్లు శాంక్షన్ చేస్తున్న ఇవే గవర్నమెంట్లు
గ్రామ పంచాయతీల విషయానికి వచ్చేసరికి ఎందుకు ప్రతి విషయంలో వెనుకడుగేస్తుంది? ఇదే ఉంది, మన చేతికి ఉన్నాయి 5 ఏళ్ళు. అవును. దేనికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాం? స్కూల్లో చదువుకున్న సమయంలో ఇదో మాత్రమే. రైట్. పెద్దగైన తర్వాత దీంతో పని లేదు మనకు. అంతే. మిగతాయి 4 ఏళ్ళు. 4 వేలు. గ్రామ పంచాయతీ అంటే చిట్కన వేలు ఇప్పుడు వీళ్ళ ప్రభుత్వాలకు. ఓకే. ఎన్నికల సమయంలో తప్ప మిగతా సమయంలో ఆ క్యాండిడేట్ ఏ రాజకీయ నాయకుడు వాని గ్రామానికే ఫండ్స్ పోతున్నాయి. అంతే. ప్రతిపక్షంలో ఉండి మొత్తుకునుడు కాదు, ఓకే. ప్రతిపక్షంలో ఉన్నాడు అధికారంలోకి వచ్చినా మళ్ళీ గదే పని. కానీ ఎంతైనా ప్రతి గ్రామంలో కొంతమంది ఆ పార్టీకి ఓటు వేసే వాళ్ళు ఉంటారు కదా. అంటే తన నడిపించే నావకు వాడే రంధ్రం చేసుకున్నట్టు. ఓకే. ఒక గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపించకుంటే గ్రామంలో ఉన్నటువంటి ఓటర్లందరూ కూడా ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయరా? ఇది వాడు గ్రహించాడు. రైట్ రైట్ లాజిక్. గ్రహించక 2 గ్రామాలు పక్క పక్కనే ఉంటే అధికార పార్టీకి సంబంధించిన గ్రామ పంచాయతీ ఉంటే వాడు డెవలప్ అవుతుంది. డెవలప్ కాదు. వాడికి డాంబర్ రోడ్డు, అవును. వీడికి సీసీ రోడ్డు కూడా గతి ఉండదు. అవును. ఏమనుకుంటున్నారు ప్రభుత్వాలు? గ్రామ వ్యవస్థను సర్వనాశనం చేసిన తర్వాత గ్రామాలు ఒకటైన పక్షంలో ఆ ప్రభుత్వంలో పార్టీ పరిస్థితి ఏంది? భయం లేదు. గ్రామ పంచాయతీ అంటే అసలు దృష్టి లేదు ఎవరికి. నిర్లక్ష్యం. రైట్. ఎంతో మంది సర్పంచులు ఊరు వేసుకున్నారు. అవునవును. రైట్. ఎవడు బాధ్యుడు దానికి? అవునవును. చాలా విన్నాం. ఇవాళ శ్రీరంగ నీతుల ప్రతిపక్షంలో కూర్చోగానే అవును ఉన్న ప్రభుత్వాన్ని విమర్శించుడు, మీరు నిధులు ఇస్తలేరు. మీరున్నప్పుడు ఏం చేసిర్రు? ఇంకొక మాట, వచ్చే ప్రతి ప్రభుత్వం కూడా మేము రైతు పక్షపాతులము అని జబ్బులు చర్చుకుంటున్నారు. కానీ రైతు ఎక్కడి నుంచి ఉన్నాడు? హైదరాబాద్ నుంచా, ముంబై నుంచా? కాదు, ప్రతి గ్రామాల నుంచే రైతు ఉంటాడు, గ్రామాలనే రైతు ఉంటాడు. అటు రైతును కూడా నిర్లక్ష్యం చేస్తున్నట్టే కదా ఇప్పుడు. రైతు 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 అవును. దేశానికి వెన్నుముక రైతు. అవును. వాడి వెన్నుముక ఇప్పుడు వంకరైంది, బెండ్ అయిపోయింది. అవునవును. వాడు విత్తనం వేసినప్పటి నుంచి లైన్లో నిలబడన్నా. అవును. పూర్తి పంట పండిస్తాడు, అమ్ముకోవడానికి ఐకేపీ కేంద్రాలు ఉన్నాయి. ఇది మంచిదే. నీవు మొత్తం రౌతు ఉండొద్దు, దాంట్లో దుమ్ము ఉండొద్దు, ధూళి ఉండొద్దు, ఎండి ఉండాలి. ఇవన్నీ చేసుకొని నీకు అమ్మన్నా రైతు. మళ్ళీ మద్దతు ధర ఎక్కడిస్తున్నారు? లేదు. ఉన్న ప్రభుత్వం బోనస్ అంటుంది. ఎవరికి పోతుంది బోనస్? ఎవరికి ఇస్తున్నారు బోనస్? నాయకులకు ఇస్తున్నారు బోనస్. నిజంగా రైతుకు వస్తుంది? వాడు ఇంత కష్టపడ్డా మంచి టయానికి అనుకోకుండా వర్షాలు పడి ఒడ్లు దడిస్తే కొనేవాడు ఎవడు? మొత్తం మూసేస్తారు, మార్కెట్ మూసేస్తారు. రైతు ఏమన్నా కానీ నీళ్ళు ఇచ్చే పరిస్థితి ఉండదు. తిండి అంటారా దేవునికి ఎరక. అట్లా కాదు, చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఐకేపీ కేంద్రాలలో ఒళ్ళు కొనుగోలు చేసారు, సంచులలో నింపారు. లోడు వేసుకోవడానికి లారీలు ఆలస్యం అయినాయి. దానికి రైతు బాధ్యుడా? లోడ్ అయిపోయి వీళ్ళు అనుకున్న గిన్నెలో డౌన్లోడ్ అక్కడ దించేదాకా రైతు బాధ్యత ఉంటుంది. సంచులు నానితే రైతుదేనా బాధ్యత? అటువంటి కుళ్ళు రాజకీయాలు ఉన్నాయి. ఒక సక్రమమైనటువంటి చట్టాన్ని యూజ్ చేయాలని లేదు, ఏదో దానికి లొసుగులు పెట్టుడు, రైతును ఆగం చేయడం, ఇదేనా? ఇంకోటి, ఈ మధ్య సర్పంచ్లకు చెక్ పవర్ అని కొత్తగా ఇచ్చారు. దానివల్ల లాభం కంటే ఎక్కువ నష్టమే ఉందని బయట ప్రచారం జరుగుతుంది. అది ఎంతవరకు నిజం? దాంట్లోనే ఉంది, చెక్ పవర్లోనే ఉంది. సర్పంచ్లకు చెక్ పెట్టడానికి సర్పంచ్ కార్యదర్శిని పెట్టారు. ఆ తర్వాత ఇద్దరు మధ్యలో గొడవలు స్టార్ట్ అయినాయి. నేను సంతకం పెట్టా అంటే నేను సంతకం పెట్టాను. తర్వాత ఉప సర్పంచ్కి లింకులు పెట్టారు. వీడు గొడవలే. ఈ కార్యక్రమానికి నేను రిలీజ్ కావాలంటే నేను చెయ్య. కారణం ఏంటంటే వీడో పార్టీ వాడో పార్టీ వాడు. ఎగ్జాక్ట్లీ, చాలా వరకు అదే పరిస్థితి. అవును. ఈ ఇంట్లోనే ఒక్కొక్కసారి శృతి కలవదు. ఈ గ్రామ పంచాయతీలో సర్పంచ్ ఉప సర్పంచ్కి ఎక్కడైతే అయ్యేసరికి ఏమవుతుందంటే, సర్పంచ్ నేను గెలిచిన కదా, ప్రజలు నన్ను ఎన్నుకున్నారు కదా, వీడు అక్కడో ఇక్కడో తెచ్చి ఆయన పెట్టుడు, వీనికి వానికి కుదరకపోడు, అది ల్యాప్స్ అవ్వడు. ఎందుకు చెక్ పవర్? దానివల్ల ఉపయోగం లేదు. ఎప్పుడైతే పెట్టాలంటే చెక్ పవర్ సర్పంచ్కి, కార్యదర్శికి, సెక్రటరీకి, ఒక అధికారి అయినా ఆయనకి జవాబుదారీతనం ఉంటుంది. సర్పంచ్ డ్రా చేద్దాము అంటే ఎందుకని నేను రాసి ఇవ్వాలి. అప్పుడు కరెక్ట్గా కార్యక్రమాలకు, అభివృద్ధి కార్యక్రమాలకు వెళ్తాయి, టైంకు జరిగే అవకాశం ఉంటుంది. కానీ వీడో పార్టీ వాడో పార్టీ అయ్యేసరికి తనుకురుడే. నిజంగా చెక్ పవర్ అట్టర్లీ పర్ఫెక్ట్. సర్పంచ్కి ఉప సర్పంచ్కి ఇవ్వద్దు, సర్పంచ్కి కార్యదర్శికి అనుబంధం చేస్తేనే ఒక అధికారికి రాజకీయ నాయకుడికి సమన్వయం ఉంటుంది, లేకుండా ఉండదు. అది వేస్ట్ ప్రాసెస్, అది అనవసరంగా దాన్ని పెట్టి. రెండోది, విఆర్ఓ వ్యవస్థను తీసివేయడం, దానివల్ల చాలామంది, కొన్ని వేల మంది నిరుద్యోగంగా మారిన పరిస్థితి ఉంది. మరి వాళ్ళకు వేరే ఒక సోర్స్, అంటే వేరే ఒక ఎంప్లాయ్మెంట్ చూపించే పరిస్థితి లేదు. వాళ్ళ బతుకులేంటి మరి? ఒకటి ఏంటంటే వ్యవస్థ, గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం విఆర్ఏ, విఆర్ఓ ఈ రెండింటిని ఒక టార్గెట్గా తీసుకున్నారు. విఆర్ఓ తీసేయడం అనేది పెద్ద అది నష్టం కాదు. 100% వాళ్ళు
చేతివాటం చూపించిండ్రు. ఇది వాస్తవం, అందరికీ తెలుసు. గ్రామ పంచాయతీలో ఉన్న వాళ్ళందరికీ విఆర్ఓలో తెలుసు. అది వాళ్ళని తీసి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆయా డిపార్ట్మెంట్లలో వాళ్ళని మెర్జీ చేసి పడేసారు. విఆర్ఏ అంటే మచ్కూరి, ఆయన 14,000 పారితోషికము గౌరవ వేతనం ఇచ్చేవాళ్ళు. ఊర్లో ఎవరికైనా ఇబ్బందులు కలిగితే ఇన్ఫర్మేషన్ ఫస్ట్ విఆర్ఏకి పోతుంది. ఓకే, తనకు సహాయకారిగా ఉంటాడు, గ్రామ రక్షకుడు. ఓకే, ఒక రకంగా గ్రామ రక్షకుడుగా. ఓకే, కొంత ఆయన కుటుంబం జీవనం కూడా నడిచేది. ఎవరైనా ఇచ్చేవాళ్ళు ఏదైనా కార్యక్రమాలు ఉంటే అది ఓకే, తీసుకుపోయి వాళ్ళని పంచాయతీ రాజుల ఉమ్, దాంట్లో దీంట్లో ఇడిచిపడేసి, స్కూళ్ళల్లో వెళ్ళిన వాడు గంట కొట్టడానికి, మంచినీళ్ళు క్లీన్ చేయడానికి విఆర్ఏ. ఇవాళ గ్రామ పంచాయతీ సభ ఉంటే ఎంపీడీఓ, తహసీల్దార్, ఆర్డీఓ వస్తే వార్డు మెంబర్లు, సర్పంచులు, ఆఫీసర్లు వాళ్ళే ఊడ్చుకోవాలి, వాళ్ళే సరంజామా చేసుకోవాలి. ఎందుకు విఆర్ఏ వ్యవస్థను భ్రష్టు పట్టించారు, సర్వనాశనం చేసి. నీ ఇంట్లో పని మనిషి ఎందుకు? ఇంట్లో పనులు నువ్వు చేసుకోలేక కాదు, కానీ తనకంటూ ఒక సహాయకారిగా ఉంటుందని కదా పని మనిషి. విఆర్ఏ వ్యవస్థ ఏంది? గ్రామానికి రక్షణగా ఉంటాడు. గ్రామ పంచాయతీ పరిధిలో ఏమైనా అవసరాలు ఉంటే, మీటింగులు ఉంటే ఆయన సమకూర్చుతాడు. పై భ్రష్టు పట్టించి వీళ్ళే ఉడుచుకోవాలి, వీళ్ళే చాపలు వేసుకోవాలి, వీళ్ళే మంచినీళ్ళు పెట్టుకోవాలి, మీటింగ్లు నడిపించుకోవాలి. అట్టర్లీ ఫ్లాప్ విఆర్ఏ వ్యవస్థ. విఆర్ఓలు తీసేసినప్పుడు అందరు మెచ్చుకున్నారు, కానీ విఆర్ఏ వ్యవస్థ విఆర్ఏలే మొత్తుకుంటున్నారు ఇప్పుడు. మమ్మల్ని అనవసరంగా దాంట్లో కలిపినారు. అడవిలో తిరిగే పులిని తీసుకొచ్చి గ్రామంలో వదిలితే దాన్ని తినడానికి ఎంతకని తింటుంది మనుషులని. గ్రామంతో లింక్ అయి అనుబంధంగా ఉన్న విఆర్ఏ వ్యవస్థను తీసుకుపోయి నువ్వు పంచాయతీరాజ్ల ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో కూడా తీసి టేక్ కట్టెలు తింటందుకు వాడు. అంటే కొన్ని వ్యవస్థలు ప్రభుత్వం చేసే నిర్ణయాలు ఏమైతే అంటే ప్రజా వ్యతిరేకత ఏర్పడే అవకాశం. అది ఆ ప్రయోగం ఎక్కడి నుంచి మొదలు పెడతారంటే గ్రామ పంచాయతీ నుంచి. పన్నుల విధానాలు కానీ ఇతరత్ర మొదలు పెట్టేది గ్రామం. నీకు ఓట్లు ఎక్కడ పడతాయి? నీ ప్రజలంతా వ్యతిరేకమైనాక ఎవడు మెచ్చుకుంటాడు నిన్ను? అభివృద్ధి చేయడానికి అదే గ్రామ పంచాయతీ దూరం, కానీ ప్రయోగాలకు అదే ముందు. ఎలక్షన్స్ దగ్గర నుంచి నిధుల మంజూరు వరకు కూడా ప్రతిదీ ఆలస్యంగా. ఒక శాంపిల్, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు సర్వేలు చేస్తుంటారు అప్పుడప్పుడు, కేంద్ర బృందం వస్తే. వాళ్ళు హైదరాబాద్ పట్టణాలు, పంజాగుట్ట, అమీర్పేట ఇవి తిరిగారు. వాడు ఒక ఊరు సెలెక్ట్ చేసుకుంటారు, ఆ ఊర్లోకి వచ్చి అడుగుతారు ఎట్లున్నాయి రోజ్గార్ నిధులు, సెంట్రల్ గవర్నమెంట్ నిధులు ఎట్లున్నాయి, స్టేట్ గవర్నమెంట్ నిధులు ఎట్లా వస్తున్నాయి, ఊరు ఎట్లా డెవలప్ అయింది. నువ్వు ఇక్కడనే నువ్వు నాశనం చేసినాక ఎక్కడ బాగుపడుతుంది? గ్రామాలు ఎక్కడ బాగుపడతాయి? జిల్లాలు ఎక్కడ, రాష్ట్రాలు ఎక్కడ, దేశం ఎక్కడ? సర్పంచ్ అంటేనే నువ్వు చెక్ పవర్ ఇచ్చేది అనుకునేటట్టు చేసినాక మరి ఏం డెవలప్ అవుతుంది? ముఖ్యంగా మరొక విషయంలో కూడా అన్యాయం జరుగుతుంది. అదేంటంటే హైవేస్, అటు స్టేట్ హైవేస్ కావచ్చు, నేషనల్ హైవేస్ కావచ్చు, చేసినప్పుడు ఊరి మధ్య నుంచే రోడ్డు వెళ్తుంది. అప్పుడు చాలామంది ఎన్నో సంవత్సరాలు కష్టపడకట్టు ఇళ్లకు వాళ్ళు ఇచ్చే అమౌంట్ కూడా చాలా తక్కువ కంపేరింగ్లీ మార్కెట్ వాల్యూ. వాళ్ళకి ఈ రకం కూడా అభివృద్ధి అనే పేరుతో కూడా నష్టం చేస్తున్నారు వీళ్ళు. అదే కమర్షియల్ కాంప్లెక్స్ కానీ వేరే వాటికి కానీ ₹1,00,00,000 ఇస్తారు. ఇది ఎంతవరకు న్యాయం? మీకు ఔటర్ రింగ్ రోడ్ పరిచయమే కదా. ఔటర్ రింగ్ రోడ్ ప్రారంభం నుంచి ఎండ్ దాకా చూడండి, పెద్ద పెద్ద పార్కులు ఉన్నటువంటి వాళ్ళు, లక్షల కోట్ల శ్రీమంతుల పార్కు దగ్గర నుంచి పక్క నుంచి వెళ్తుంది అక్కడ. అవును, డిస్టర్బ్ కాకుండా, ఏదో రిమోట్ కార్ లాగా. అవును, ఎందుకు? వాళ్ళు డబ్బులు ఇస్తారు కాబట్టి. అంతే కదా. గ్రామాల్లో కూడా ఇప్పుడు విచిత్రం ఏంటంటే, విమానం ప్రమాదంలో చనిపోయినాడు ఒకడైతే విమానం నుంచి బయటపడ్డ పరిస్థితి ఎట్లుందంటే ఆరాధిస్తున్నారు, వాడిని కుచ్చుతున్నారు సూదులతోటి. నువ్వు ఎట్లా బతికబడ్డావు? నువ్వేమైనా బాంబు పెట్టినావు దాంట్లో, బతికి తప్పు చేసిన పరిస్థితి అనే వాడు ఎందుకు నేను చనిపోతే బాగుండే అనే స్థితికి వచ్చాను. వాడు ఎవడో వీడియో తీసిండు, పోరాడు, 14 ఏళ్ల వయసు వాడిని ఇప్పటికీ పిఎస్లో వాడు రోజు అటెండ్ కావాలి. వాడిని ఎందుకు అనుమానం, నువ్వు ఎందుకు తీసినావు? మల్లన్న సాగర్ ప్రాజెక్టుల కిందికి కొన్ని వ్యవసాయ భూములు పోతే వాడు అక్కడ ఏడుస్తూ ఉంటే వీడు పక్కన ఉన్నవాడు ఏముంటాడు? వాడు ఆనందంగా ఉంటాడు, అరే అది పోయింది కదా. వీడికి రైల్వే లైన్, నవ్వుకుంటోడికి రైల్వే లైన్ పోతుంది తెల్లారి. ఇవన్నీ పోగా మిగతా వాడు ఎకరం అరెకరం తోటి బతుకుతున్నవాడితోటి కాలువలు. ఈ కాలువలు, రైల్వే లైను, సాగర్లు పోయినాక ఇప్పుడు హైవేలు. ఎక్కడ బతకాలి వీడు? ఏం చేసుకొని బతకాలి? అగ్రికల్చర్ ల్యాండ్ కొందామంటే కూడా భయపడే పరిస్థితి. రెండోది, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కాకుండా సుప్రీంకోర్టు కూడా గతంలో ఆదేశాలు ఇచ్చింది. ప్రభుత్వం అభివృద్ధి చేయాలనుకుంటే దానికి నష్టపరిహారం ఇచ్చి అది ఆక్యుపై చేసుకోవచ్చు. దాన్ని ఎవరు కోర్టు పోతే స్టే ఇయ్యరు. కానీ ఇచ్చేది ఎంత? రంగనాయక సాగర్, మల్లన్న సాగర్ వీటిలలో పోయినటువంటి ల్యాండ్కి ఇచ్చిన ఎంత? ఆరంభంలో 6 లక్షలు, కొట్లాడితే 11 లక్షలు. వాడి కుటుంబం దాని మీదనే ఆధారం, వ్యవసాయం మీదనే ఆధారం. ఏం లాభం?
బయట 1,50,00,000 ఉన్నటువంటి విలువ అయ్యి అవును. నువ్వు రైతుకి ఏమి ఇచ్చినట్టు? ఇప్పుడు వాళ్ళే ఆ జాగాలు అమ్ముకొని సిటీకి పోయి కిరాణా షాపులు పెట్టుకొని కిరాణా లేదా షాపులు. కూలిగాను బతకాల్సిన పరిస్థితికి వస్తుంది. చిన్న ఎగ్జాంపుల్, నాకు తెలిసినటువంటి కుటుంబం సాగర్ పరిధిలో వాళ్ళ జాగాలు పోయినాయి. ఓకే. 8 ఎకరాల స్థలం పోయింది. వాళ్ళ కుటుంబం తెల్లారు లేస్తే తండ్రితో పాటు కోడళ్ళు పిల్లలు అందరూ అగ్రికల్చర్ వ్యవసాయం పోవాలి, పాడి పశువులు అవి చూసుకోవాలి, మంచిగా ఆరాంగా బతుకుతున్నారు. ఒక్కసారిగా వాళ్ళ భూములు పోయినాయి. భూములు పోయిన తర్వాత ఏమైంది? పిల్లలకు తండ్రి పంచిండి అందరికి డబ్బులు. వీళ్ళు ఏం చేసిర్రు? ఆటోలు కొనేవాళ్ళు ఆటోలు కొన్నారు, మిగతా జాగలు కొనుక్కుని అయిపోయి 1 ఇయర్ తర్వాత ఇప్పుడున్న సిచ్యువేషన్లో రోజు కుమిలి ఏడుస్తుంది. ఆటోలు కొన్న వాళ్ళకి గిరాకీ లేదు. 2 లక్షలు కొన్న ఆటో 50,000 ఒకడు అడిగాడు. నీకు కొన్నటువంటి ఇల్లుకు విలువ లేదు, ఎక్కడో మూలగొట్టుకు కొంపలు ఇచ్చారు. ఇవాళ వాళ్ళదేంది? రైట్. అంటే జీవన వ్యవస్థనే సర్వనాశనం. ఎగ్జాక్ట్. మరి ఇంత ప్రాజెక్టులు కట్టి ఇన్ని చేసిండ్రా, ఏమైనా నీళ్ళు ఇస్తున్నారా సమృద్ధిగా? లేదు. ఇప్పుడున్న గవర్నమెంట్ దాని ఏమో కూలినాయి, ఆయనతో ఉన్న ప్రాజెక్టు పోతుందని నీళ్లు నింపుడు లేదు. తెలంగాణలో ఈ ప్రాంతాల్లో ఎండాకాలంలో కూడా చెర్లకు నీళ్లు వచ్చిన దాఖలాలు మత్తళ్ళు దుంకినాయి. ఇప్పుడు 800 ఫిట్లు వేసినా కూడా బోర్ నీళ్ళు వస్తలేదు. ఏమన్నా ఎవరిని నష్టపరుస్తున్నారు? ప్రభుత్వాలను అధికారులు నష్టపోరు, నాయకులు నష్టపోరు, మంత్రులు ఎవరు ఆరాంగా ఉంటారు. కానీ సగటు గ్రామంలో నివసిస్తున్న ఓటర్ వాడు వ్యక్తి కాదు. ఓటర్ రేపు వజ్రాయుధం ఉంది మన చేతిలో, గుద్దుడు గుత్తే ఎక్కడో పడతారు కొలంబోలో. ఎందుకు ఇంత నిర్లక్ష్యం? ఏమనుకుంటున్నారు? ప్రతిపక్షం రాగానే ముసలి కన్నీర్లు, అధికారంలోకి రాగానే అహంకారాలు. ప్రతిపక్షంలో ఉన్న అదే పార్టీ నాయకులు ఎలక్షన్ తొందరగా పెట్టాలి అనేది కూడా వాళ్ళే, అది అధికారంలో వచ్చిన తర్వాత నెగ్లెక్ట్ చేస్తుంది కూడా వాళ్ళే. కరెక్ట్ కాదు. ఎవరి కాల పరిమితిలో అయిపోయింది ఇది. సర్పంచ్ ఎలక్షన్లు ముందుగా నిర్ణయం చేయొచ్చు, ఎలక్షన్లు ముందుగా పెట్టొచ్చు, లేకుంటే అయిపోగానే పెట్టొచ్చు, కానీ సాగదీస్తారు గ్రామ సర్పంచ్ వ్యవస్థనే ఇంత. అప్పుడు నీలం సంజీవ్ రెడ్డి అటువంటి వాళ్ళు మహానుభావులు ఉన్నప్పుడు కూడా 2 టర్ములు అధికారులే. ఇంకా ఏంటంటే వీళ్ళని పొడిగిద్దురు, అది ఒక దరిద్రం లేదు ఇప్పుడు. ఆ పాలక వర్గాన్ని రద్దు చేసి సర్పంచ్ ఉప సర్పంచ్ వీళ్ళే వ్యవహారం చేసేవాళ్ళు, పొడిగించేవాళ్ళు. ఇక ఇష్టారాజ్యం అంతే. ఇప్పుడంటేనేమో వార్డు మెంబర్ల సలహా తీసుకోవాలి, వాళ్ళ ఆమోదం పొందాలి, ఒక చట్టం అంటూ పరిధిలో ట్యాక్సులు ఇవన్నీ ఉంటాయి, కార్యదర్శి ఆయన వ్యవహారం చేస్తుంటాడు, అది చేస్తాడు. అంతకుముందు అట్ట కాదు, వీళ్ళిద్దరే ఏకఛత్రాధిపత్యం. ఎందుకంటే అందరూ చేయించే వాళ్ళే అప్పుడు, చేయిద్దులు. ఈ సర్పంచ్తో పాటుగా ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీఓలు అనే కొంతమంది ప్రజాప్రతినిధులు, వారికి అధికారాలు ఉన్నాయి. మరి సర్పంచ్కి పదవీ కాలం కొన్ని రోజులే ఉంది అన్నప్పుడు మరి వాళ్ళకు కూడా కొద్ది రోజులు ఉండాలి కదా. వాళ్ళకేమో అట్లే 10 సంవత్సరాలు కానీ కొనసాగుతూనే ఉంటారు, కానీ సర్పంచ్ మనం తీసేస్తారు. ఎంతవరకు న్యాయం ఇది? ఇప్పుడు ఎంపీటీసీ కాలపరిమితి అయిపోయింది, వాళ్ళు కూడా ఇప్పుడు డమ్మీ. జెడ్పీటీసీలు ఎంపీటీసీ వాళ్ళు కూడా అధికారాలు లేవు. వాళ్ళు ఇప్పుడు గృహస్థులే, వాళ్ళ ఇంట్లోనే ఉండు వాళ్ళు. దాంతోపాటు చైర్మన్, జిల్లా చైర్మన్ కూడా అంతే, వాళ్ళ పరిధి అయిపోయింది. కాకపోతే వీళ్ళన్నిటికీ బేస్ సర్పంచ్. వీళ్ళందరినీ మోటివేట్ చేయడానికి సర్పంచ్, రేపు ఊతం ఇవ్వడానికి ప్రధానమైనది సర్పంచ్. ఈ సర్పంచ్ వ్యవస్థ ఎంత పటిష్టం అంటే మన పరిధిలో 73 రాజ్యాంగం ఆర్టికల్ 243 ప్రకారం ఏమి ఇచ్చిందంటే హెల్త్కు సంబంధించినటువంటి అంశాలు, డ్రైనేజీలు, చెట్ల పరిరక్షణ, అందులో ఫలాలనిచ్చే చెట్లు ప్రత్యేకంగా దాంట్లో మెన్షన్ చేసిర్రు వాళ్ళు. ఫలాలను ఇచ్చే చెట్లు పెంచడం వల్ల వానరులు, కోతులు, పక్షులు వాటికి ఆహారం దొరుకుతుందని భారత రాజ్యాంగంలో ఆయన అంబేద్కర్ గారు రాసిండ్రు. ప్రత్యేకంగా గ్రామ పంచాయతీ పరిధిలో ఫలాలు ఇచ్చేటువంటి చెట్లను పెంచాలని. ఈ దరిద్రంలో మనువాడ దిక్కుమాలే చెట్లు ఇప్పుడు వస్తున్నాయి మనకు ఈ మధ్యకాలంలో. అది ఆ చెట్లు ఆక్సిజన్ వదులుతలేదు, కార్బన్ డైఆక్సైడ్. ఎవడు పెట్టమన్నాడు రా నాయన కార్బన్ డైఆక్సైడ్ వదులుమని? బతిలాడినరా? ఇవన్నీ ఇప్పుడు అన్నీ ఏమవుతున్నాయి, తీసేస్తాయి. ఒకసారి ఈ ఆర్టికల్స్ కానీ ఈ రాజ్యాంగ సవరణ కానీ చూస్తే ఈ సిటీతో కంపేర్ చేస్తే గ్రామ పంచాయతీకి ఉన్న చట్టాలు కానీ వాళ్ళకున్న రూల్స్ కానీ చాలా అద్భుతంగా ఉంటాయి. అంటే నేచర్కి చాలా దగ్గరగా ఉంటాయి. అందులో మనుషులనే కాకుండా నేచర్ను, వృక్షాలను, జంతువులను, పక్షులు కూడా సంరక్షించేందుకు ప్రత్యేక చట్టాలు కానీ ప్రత్యేక నిధులు కానీ కేటాయిస్తారు. అంత అద్భుతమైన చట్టాలని మనం నెగ్లెక్ట్ చేయడం అన్నది మన దౌర్భాగ్యం అని చెప్పుకోవాలి. అది ఇప్పుడు మీరు అన్నట్టు చట్టాలు చాకు కొమ్మిస్తే అంటే చట్టాలు ఏమవుతున్నాయి అంటే అధికార పక్షానికి చుట్టాలుగా మారిపోయింది. దాన్ని ఏం చేస్తున్నట్టు ఒక గ్రామ పంచాయతీలో ఒక రకంగా,
మరో గ్రామ పంచాయతీలో ఒక రకం. ప్రజాస్వామ్యంలో గ్రామ పంచాయతీ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ప్రజలు వార్డు మెంబర్లను ఎన్నుకుంటారు. నేరుగా సర్పంచ్ ఎన్నిక కాదు, వార్డు మెంబర్ల ద్వారానే సర్పంచ్ ఎన్నిక. ఓకే. కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది, నేరుగా ఎన్నుకుంటే వాడు మోనార్క్ యునానిమస్గా ఎన్నుకుంటే. అవును అవును, చాలా గ్రామాలు జరుగుతుంది మధ్యకాలం. అని మీసాలు కొమ్ములు వస్తాయి, ఏకగ్రీవంగా ఎన్నుకుంటాం. వాడిని తీసేటోడు ఓడుగా, వాడిని క్వశ్చన్ చేసేవాడు ఓడు. ఇండైరెక్ట్ ఎలక్షన్స్, రైట్ రైట్, అవును. వార్డు మెంబర్లే కలిసి అవును సర్పంచ్ని ఉప సర్పంచ్ ఎన్నుకుంటే తీర్మానం చేసి అది చేస్తే కొంత పరిధి పగ్గాలు అనేవి వార్డు మెంబర్లకు ఉంటాయి అని. రైట్ రైట్. వార్డు మెంబర్లు సర్పంచులు ఉప సర్పంచులు కుమ్మైకైనప్పుడు అన్ని చట్టాలన్నీ ఉల్లంఘన. గ్రామంలో ఒక వెంచరు ఏర్పాటు చేయాలంటే గ్రామ పంచాయతీకి సంబంధించిన కొన్ని వందల గజాలు పరిధి ఉంటుంది. గ్రామ పంచాయతీకి ఇవ్వాలి, దేవాలయానికి కానీ, గ్రామ సభలు నిర్వహించుకో బిల్డింగ్ కానీ, మహిళా గ్రూప్ సంబంధించిన స్కూల్స్ కానీ ఇవ్వాలి. ఎడుతున్నాడు మీకు ప్యాకేజీ ఇంటికి వచ్చిన తర్వాత సూట్ కేసులల్లా వీడెందుకు అడుగుతాడు వాడిని? అంటే ఇక్కడ సర్పంచ్ ధనానికి లొంగుతున్నాడు, గ్రామ అభివృద్ధిని నాశనం చేస్తున్నాడు. దానికి తోడు ప్రభుత్వం నిర్లక్ష్యం. చట్టం ఏదో చట్టం పెడతాడు వాడు. 48B చట్టం ఉంటుంది, వీడికి ఆస్తులు పెంచుకోవచ్చు అని. ఓకే. దాని ద్వారా వేసేస్తాడు. దీని అడిగేటోడు వాడు అధికారి. గ్రామ పంచాయతీ సర్పంచ్ వార్డు మెంబర్ల దగ్గర నుంచి మొదలు పెడితే పై అధికారి దాకా ముడుపులు పోతుంటే ఎవడు ఆపుతాడు? ఒక కానిస్టేబుల్ ఫోటో తీస్తుంటే మనం పోయి అడుగుతాం, నువ్వు ఎందుకు తీస్తున్నావు అయ్యా, నాకు ఏం తప్పు చేసిన అంటే నీకు ఫైన్ పడుతుంది అంతే. అంతే. నేను ఎస్ఐకి చెప్తాను, ఎస్పీకి చెప్పుకో, మాకు సంబంధం లేదంటాడు. కారణం అందరూ ఒక గొడుగు కింద నివసిస్తున్న వాళ్ళే. అంతే. చట్టాలు కూడా అంతే నాన్న. అంతే. చట్టాలను కూడా వాళ్ళ వాళ్ళ పరిధిలో చేసుకుంటూ పోవడం. ఇంకోటి, గ్రామ పంచాయతీల్లో అంటే ప్రతి వ్యవస్థలో ఈ కాంట్రాక్ట్ బేసిస్ అనే ఉద్యోగం చాలా గ్రామ పంచాయతీల్లో కానీ మున్సిపాలిటీ ప్రతి దాంట్లో కూడా ఈ కాంట్రాక్ట్ బేస్ ఉద్యోగులు ఉంటారు. ఈ గ్రామ పంచాయతీకి అంటే మున్సిపాలిటీ ఈ శుద్ధి కార్మికులు వాళ్ళు ఉంటారు, వాళ్ళకు సరైన వేతనాలు రావట్లేదు. దానికి కారణం గ్రామ పంచాయతీ నిధులు లేకపోవడం. 100%. ఇది ఆ మహానుభావుడు ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారి యొక్క సౌజన్యంతో కాంట్రాక్ట్ కార్మికుల వ్యవస్థ వచ్చింది. అంతకుముందు లేకుండే. ఆయన ఏం చేసిండంటే ఏదో రకంగా ఉద్యోగ కల్పన కావాలి. ఓకే. ఆటో వ్యవస్థ కూడా తీసుకొచ్చింది ఆయన్ని. ఓకే. నిరుద్యోగ సమస్య వీళ్ళ నుంచి ఇబ్బందులు రాకుండా ప్రభుత్వం వాళ్ళకి సబ్సిడీ ఇచ్చి ఆటోలు ఇవాళ కొన్ని లక్షల కోట్ల మంది బతుకుతున్నారు. కాంట్రాక్ట్ బేసిక్ కూడా అదే. అయితే దీనికి పరిధి ఏంటంటే వాళ్ళకు పోస్టింగ్ ఇచ్చే సమయంలోనే 4 సంవత్సరాలు పరిధి ఉంటుంది వాళ్ళకు. 1 సంవత్సరం దాకా వాళ్ళకు లర్నింగే, నేర్చుకోవడమే. ఆ తర్వాత వాళ్ళ పనితనాన్ని అధికారులు గమనించాలి, చూడాలి. 4 ఏళ్ల తర్వాత కూడా వీళ్ళది సరిగ్గా చేయలేదనుకోండి, వీళ్ళకి చెప్పినటువంటి వృత్తి చేయకుంటే వాళ్ళని తీసేయచ్చు. ఇక్కడ ఏమవుతుందంటే చేతివాటం. కమిషనర్ ఉన్నాడు, ఆ ద్వారా ఏదో చేయడం, వాళ్ళని రెగ్యులరైజ్ చేసుకోవడం. వాడి పని రాదు. మన భారతదేశంలో పని తక్కువ ఉన్నవాడే అధికారం చెలాయిస్తాడు. ఏలుముద్రగాళ్ళకే పవర్ ఎక్కువ. ఇప్పుడు ఎంత చదువు మళ్ళీ గదే వ్యవస్థ అక్కడనే ఉంటాడు. కానీ కొందరు ఇప్పటికి కూడా అదే కాంట్రాక్ట్ బేసిస్ చేస్తున్న ఎంప్లాయీస్ 8 సంవత్సరాలు 12 సంవత్సరాల నుంచి చేస్తున్న వారికి కూడా జీతం పెరగకపోవడం కాకుండా ఉద్యోగం పోయే పరిస్థితి ఉంది. దీనిలో ఒకటి లోపం ఏముంది నాన్న, ఎప్పుడైతే కాంట్రాక్టు ఉద్యోగులు ఉంటారో వాళ్ళకి ఇచ్చినటువంటి జీవో ప్రకారము దాంట్లో పరిధి ఉంటుంది అసలు. ఆ పరిధిని చూడక వీళ్ళు సంతకాలు పెట్టడం, ఏదో ఒక ఉద్యోగం వస్తుందనే భావనతో ఉండడు. ఏదైనా 4 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండదు కాంట్రాక్ట్. తర్వాత వాళ్ళని రెగ్యులరైజ్ చేయాల్సిందే. ఎక్కడో లొసుగున్నది, వీళ్ళ ఎందుందా, జాబులు ఇచ్చే వాళ్ళ దగ్గర ఉందా తెలియదు. కానీ 8 ఏళ్ళు 10 ఏళ్ళ దాకా కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు అంటే ఎట్లా? దానికి ఏం ప్రాసెస్ లేదు. ఆర్టీసీ వ్యవస్థ చూడ, 8 సంవత్సరాలు గదే 10,000, 8,000, 12,000 అంతే. ఇంకా కటింగ్లు అంటారు. అవును, దిక్కుమాల కటింగ్లు. ఇప్పుడు పిఎఫ్ కటింగ్ అంటే వీడు దాచిపెట్టుకుంటాడు. కొందరు నేను అడుగుతుంటే కటింగ్లు వంగ 5,000 4,000 వస్తే చేయకండి, ఎవరు కటింగ్ చేస్తాడు? ఏమన్నా అంటే వీళ్ళు మీడియాకే వచ్చిర్రు అనుకో, మన ఛానల్కే వచ్చిర్రు, వాళ్ళని ఇంటర్వ్యూ చేసినాం,
తెల్లారి వాడు మళ్ళీ జాబ్కి పోతాడా? ప్రెషర్ ప్రెషర్ పేరెంట్స్ ప్రెషర్ భరిస్తున్నారు. ప్రభుత్వం నుండి వచ్చే ఎల్ఐసి పాలసీ సంబంధించినయో లేకపోతే పిఎఫ్ కటింగ్ అయితే ఆనందమే. అవును అవును ఈ మధ్యలో ఇచ్చేవాడు ఎవడో కటింగ్ చేస్తున్నాడు. అవును. ఏం వాళ్ళకు జీవిత బీమా కూడా లేదు, వాళ్ళు లే- ఎల్ఐసి లాంటి ఫెసిలిటీస్ కూడా లేవు. లేవు. ఇంకో విషయం ఏంటంటే నాకు ఓటు హక్కు వచ్చి దాదాపుగా 12 సంవత్సరాలు అవుతుంది. ఈ మధ్యకాలంలో 3 సాధారణ ఎలక్షన్స్ నేను పార్టిసిపేట్ చేసిన. కానీ ఏ ఒక్క గవర్నమెంట్ కూడా ఈ కాంట్రాక్ట్ కార్మికులు, ఈ గ్రామ పంచాయతీ కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, వాళ్ళ గురించి చట్టం చేయడమే కావాలి, లేదా వాళ్ళకు ఉద్యోగాన్ని పర్మనెంట్ చేయడమే కానీ జీతాలు పెంచే పరిస్థితి కానీ అటువంటి వార్తల్ని ఎక్కడ వినలేదు. వాళ్ళు ఇప్పటికీ చాలా బాధపడుతూనే ఉద్యోగాలు చేస్తున్న పరిస్థితి, వదులుకోలేక వేరేది చేయలేక దీంట్లో ఉండలేక వాళ్ళ బతులకు ఒక అర్థం ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది. మన ప్రేక్షకులు కూడా బాగా తెలుసు, కరోనా టైంలో అవును అవును ఎగ్జాక్ట్లీ. ఆహా ఓహో అనుకుంటూ అవును వాళ్ళకి సన్మానాలు, అవును అవును పూలదండలు, అవును ఏమో బురకలాట చేసినట్టు వాళ్ళకు అంతవరకే. ఏం లే. తర్వాత మళ్ళీ వాళ్ళకి 100 రూపాయల షాల్వా, ఓ బొకే, అంతే. ఇంతే. కానీ వాళ్ళు ఒక్కరే GHMC ప్రాణాలు వాళ్ళు. తెగించి మరి పోరాడిన అవును. కార్మికులు వాళ్ళు. నీ ఇంట్లో నీకు చెత్త తెల్లారుంటే నీకే ఇబ్బంది అయ్యా. అవును 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 ఆ వాసన భరించలేవు. అవును అటు తెల్లారులు వంగని ఉరికొస్తాడయ్యా. అవును. వాడిని కాపాడు నువ్వు, అవును అవును వానికి రక్షణగా ఉండు. గ్లౌజులు ఉండేవి, మాస్కులు ఉండేవి, బూట్లు ఉండేవి, రేడియం కోట్స్ ఉండే. రేడియం కోడ్. రాత్రిపూట 3 గంటలకు 4 గంటలకు కూడా వాళ్ళు క్లీన్ చేస్తుంటారు. ఏంది అది? వాళ్ళకి సరైన భద్రత లేదు, ఏది? సరైన వసతులు వాళ్ళకి. మళ్ళా పెద్ద బిల్డప్ అధికారులు, కౌన్సిలర్లు, వీళ్ళంతా వార్డు మెంబర్లు, వాళ్ళ మీద నానా రకాల బూతులు. ఒత్తుళ్ళు ఏంది తెల్లారితో ఒత్తిళ్ళు వాళ్ళకి. ఏంది ఇదా నువ్వు వాళ్ళకి చేసింది? ఏమై నీ సన్మానాలు, నీ శాలువాలు? పశువుకు కప్పితే చీదరిస్తుంది ఆ శాలువాలు, అవును 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 పశువు వేసుకోదు. అవును అవును ఊకదంపుడు ఉపన్యాసాలు ఏమో వాళ్ళకి చేస్తున్నాం, బంగారు కిరీటాలు చేస్తున్నాం అనుడే ఏం? తప్ప చేసింది ఏం లే. ఏం? నేను నిర్ద్వందంగా చెప్తున్నా. అవును అవును కరెక్ట్. స్టేజ్ మీద చెప్పేది ఒకటి, వెనక్కు చేసేవి ఒక పనులు ఒకటి. అవును వాళ్ళని కాపాడుకోవాలి. తెల్లారేస్తే డ్రైనేజీలో వాళ్ళకి దిగుతారయ్యా. అవును 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 నువ్వు దిగు, తెల్లబట్టలు వేసుకున్నావు కదా, సిపాయి అయితే దిగు. దాంట్లో 1 గంట, వాళ్ళు రోజంతా కదా, 10 ఒక నిమిషాలు గంట సరిపోతుంది. దిగు, 10 నిమిషాలు దిగు. 10 నిమిషాలు చాలు స్వర్ణ కంకణాలు పెడదాం మన వై ఛానల్ నుంచి. తప్పకుండా. దిగని వాడు డ్రైనేజీలో వాళ్ళు తెల్లబట్టలు వేసుకొని రుబాబు చేస్తుంటాడు కదా, వాడు దిగాడు. అదే తెల్లబట్టలు ఏసీలో వేసుకొని కార్మికుల మీద పెత్తనారు. వీళ్ళ గ్రూపులు ఏమైనాయి నాకు అర్థం కాదు. ఇంతకుముందు ఉండే గ్రూపులు కార్మిక సంఘాలని అవును అవును ఒక్కటి సప్పుడు ఏడే, ఎక్కడ వేరు? నైమిషారణ్యం పోయిందా? ఎక్కడికి వేరు? వాళ్ళకి ఎవడు మరి అండ? అది తప్పది. నానా, ఇప్పటికైనా ప్రభుత్వాలు ఎన్ని మారినా, ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా, ఇప్పటికైనా గ్రామ పంచాయతీల పైన ప్రత్యేకమైన దృష్టి పెట్టి సమయానికి ఎలక్షన్స్ జరిపి సమయానికి నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తేనే దేశం బాగుపడుతుంది అన్నది నా ఉద్దేశం. ఒకటి బై న్యూస్ తరఫున, ఈ ఛానల్ తరఫున అందరిని వేడుకుంటున్నా, మధుర ఫలాలు అందించేది గ్రామ పంచాయతీ. రైట్ రైట్. ప్రకృతి అందాలకు నిలయం, అవును సభ్య సమాజం జీవన విధానం. మరి ఒక మామూలుగా ఒక ఉదాహరణగా ఒక గ్రామంలో ఒక వ్యక్తిని మనం పలకరిస్తే తెలుస్తుంది అవును ఒక యూనిటీ. అవును దేశానికి ఎన్నో నేర్పిస్తారు వీళ్ళు. అవును రైతులు అక్కడే ఉంటారు, కార్మికులు, కర్షకులు అవును అందరూ ఉంటారు. అటువంటి గ్రామ పంచాయతీని, మంచి ఫలాలను ఇచ్చే గ్రామ పంచాయతీని దయచేసి ఒక ముద్ర, మా పార్టీ నాయకుడు కాదు, ఏ ఇతర పార్టీ వాడు అనే ముద్ర వేయకుండా అన్ని గ్రామాలను డెవలప్ చేయాలి. మేజర్ గ్రామ పంచాయతీ, లోయర్ గ్రామ పంచాయతీ, ఏదైనా సరే అన్ని దానికి గ్రామ పంచాయతీ అవసరమైతే ప్రత్యేక చట్టాలు, చట్టాలు ప్రత్యేక తీసుకొచ్చి అధికారాలు నిధులు కేటాయించి నిధులు విడుదల చేయండి. గుంజుకోవడం కాదు, గ్రామంలో ఉన్న ట్యాక్స్లు ఇవన్నీ ప్రభుత్వం గుంజుకోకుండా దానికి మళ్ళీ అదనంగా ఇవ్వండి, గ్రామాన్ని డెవలప్ చేయండి. అవును అది భవిష్యత్తు దేశానికి పునాదిగా మారే అవకాశం ఉంటుంది. 25,000 కంటే జనాభా ఉంటే మనం మేజర్ గ్రామ పంచాయతీ అంటాం, 1,00,000 వరకు ఉన్నదాన్ని మున్సిపాలిటీ అంటాం. అవును నీ ప్రమోషన్లో మనువాడా నువ్వు కిరీటాలు అవసరం లేదు మున్సిపల్ అని, అది కానీ అవును నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, కొన్ని గ్రామ పంచాయతీలు తీసుకుపోయి మున్సిపల్గా కలిపిరు. అవును చాలా కలిపారు. అవును ఉన్న ట్యాక్స్ ఇక్కడ 10 రూపాయలు, అక్కడ గ్రామ పంచాయతీలో వాడు 100. 100 రూపాయలు. అవును వీడు వేసేది కదే సీసీ రోడ్డు, వాడు కదే వేసేది సీసీ రోడ్డు. అవును అవును
ఎందుకు నాయన ఆ అధికారము, ఆ పెద్ద కిరీటాలు మున్సిపల్లో కలిపి సర్వనాశనం చేసుడే కదా. నువ్వు అంతే. గుంజుకపోవడే తప్ప ఇచ్చేది ఏం లేదు. సామాన్య ప్రజలకైతే భారమే కదా. భారమే కదా. అవద్దు మేజర్ గ్రామ పంచాయతీ ఇది. పన్నులు అదే విధంగా ఉండని. ఆ ఊరికే వంచురా నాయన, నువ్వు తీసుకోకు. గ్రామాలను మున్సిపాలిటీలు కలపాలని దాని మీద చూపే శ్రద్ధ ఆ, గ్రామ పంచాయతీ డెవలప్ చేసేదాన్ని చూపించింది. చూపిస్తుంది. అవును. మొన్న గత ప్రభుత్వం ప్రకృతి వనాలు అన్నది, అవును ఆయనది ప్రభుత్వంలో ఎండిపోయినాయి ప్రకృతి వనాలు. అవును, గోవిందాయ మంగళ. అవును అవును. ఏం లాభం, ఎవరికి నష్టమవుతున్నది? దయచేసి చేతులు జోడించి వై న్యూస్ ప్రేక్షకుల తరఫున ప్రభుత్వాన్ని, ప్రభుత్వ అధికారులను, నాయకులను వేడుకుంటున్నా, మీరు ఆ ఫలవృక్షాలతో కూడుకున్న గ్రామ పంచాయతీని నాశనం చేయకున్నా సరే, మీరు ముట్టకుండి డెవలప్ అవసరం లేదు. ఎవడెవరు ఉన్నదాన్ని మంచిగా కాపాడుకుంటే చాలు. సామరస్యంగా ఉన్న గ్రామాలను కాపాడండి, మళ్ళీ ఎలక్షన్లు పెట్టుండి. ఎవడు గెలిస్తే ఏందే నీకు? వాడు అనుబంధమే కదా. అవును అవును. కాబట్టి మళ్ళీ త్వరలో ఎలక్షన్లు పెట్టాలి, ఇప్పటికైనా జరగాలి. మళ్ళొకటి నేను వై న్యూస్ తరఫున మిమ్మల్ని ఒకటి కోరుతున్నా. పిల్లలలో మా బంధువు ఉన్నాడు, అరే ఎమ్మెల్యే ఎక్కడుంటాడు రా అంటే అసెంబ్లీలో అన్నాడు వాడు. ఓకే, ఇంకా కాస్త ఎక్కువ చదివినవాడు, బట్ 10th క్లాస్, ఓకే హయ్యర్ ఎడ్యుకేషన్, ఓకే వాడు ఇప్పుడు అమెరికాకు కూడా పోయేంత స్థితి. ఓకే. ఎమ్మెల్యే ఎక్కడ ఉంటాయంటే పార్లమెంట్లో ఉంటాడని. పర్లేదు. అంటే ఇక్కడ 10th వానికి విజ్ఞానం ఉంది, తల్లిదండ్రులు ఏదో చెప్తున్నారు, వీనికి కొంచెం తెలుసు పరిధి. రైట్ రైట్. హయ్యర్ ఎడ్యుకేషన్ వాళ్ళకు తండ్రి తల్లి దొరికే స్థితి లేదు. లేదు. వానికి ఉన్న ఎడ్యుకేషన్లు ఇది చెప్తారా అంటే అది కూడా లేదు. ఒక ఎమ్మెల్యేకి ఎంపిక తేడా వస్తుంది. తెలుస్తలేదు. మీరు వై న్యూస్ తరపున పిల్లలలో రాజకీయ చైతన్యం తీసుకురండి. ఖచ్చితంగా. సర్పంచ్ ఎలక్షన్లు ఇప్పుడు పెడితే, ఈ సమయంలో పెడితే మాజీలే తాజాగా పోటీ చేస్తున్నారు. రైట్ రైట్. కానీ కొత్త నామినేషన్ వేయాలంటే భయపడుతున్నాడు. అవును అవును. ఒకటి ధన ప్రవాహం, రెండోది పైసలు పెట్టినా గెలుస్తాడని నమ్మకం లేదు, ఇప్పుడు భయం. భయం. ఎక్కడ నాకు హాని జరుగుతుందన్న భయం. 3 అణ్వాయుధాలు జేబులో పెట్టుకుని తిరుగుతుండేవాడు గ్రామంలో. రైట్ రైట్. 3 అణ్వాయుధాలు, ఏది వెళ్తుందో ఏమో. రైట్ రైట్. మళ్ళా మాజీలకు ఇస్తే తినడానికి మరిగినటువంటి పులి ఎప్పుడైనా తింటుంది. మళ్ళీ దోచుకున్నాడే కదా. ఎగ్జాక్ట్లీ. కొత్త వాళ్ళు రావాలి, యువత రావాలి. రైట్. వాటిని ప్రోత్సహించే దిశగా వై న్యూస్ ప్రోగ్రాంలు ఉండాలి. ప్రభుత్వాలు, నాయకులు కూడా ఆలోచించాలి. థ్యాంక్ యూ నాన్న. వ్యూయర్స్, నెక్స్ట్ ఎపిసోడ్లో మరొక కొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.